హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఇక్కడ వచ్చినప్పుడు దేవుని వాక్యం వినడానికి వచ్చాను. ప్రతిసారి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థన చేసి వెళ్తాను. ఎందుకంటే దేవుడు అక్కడికి వచ్చి నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని మనసులో పెట్టుకొని నేను వెళుతూ ఉంటాను. చాలాసార్లు వెళ్ళినప్పుడల్లా దేవుడు నాతో చాలా సమయాల్లో మాట్లాడిన చోటు ఉంది, జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. నేను ముందుగా మీ అందరికీ నేను ఎవరో తెలుసా? తెలుసా ఎవరు? కాదు, యేసు బిడ్డని. నేను సినిమా యాక్టర్ని కాదు, అది నా వృత్తి. అది పుట్టకతో ఆ యేసు బిడ్డని నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి నా జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. నేను ఒక బ్రిటిష్ మదర్కి పుట్టాను, ఒక హిందూ ఫాదర్కి పుట్టాను. రెండు, అటు హిందూయిజం ఇటు క్రిస్టియానిటీ రెండు చూశాను. కానీ ఐ ఆల్వేస్ లవ్ జీసస్ క్రైస్ట్. నేను ఎప్పుడు అనుకుంటాను, థ్యాంక్ యూ గాడ్, నన్ను నువ్వు ఎంచుకున్నందుకు నేను ఆ రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలని ఇప్పుడు కూడా ఏడుస్తూ ఉంటాను. ఎందుకు ఇంత ప్రేమ నా పైన నీకు? ఐ థ్యాంక్ గాడ్ ఫర్ సచ్ లవ్. నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాడిని. ఏదో పెద్ద డబ్బు బ్యాక్గ్రౌండ్తో పుట్టిన వాడిని కాదు, లేకపోతే పెద్ద పెద్ద పాష్ కార్లు బంగ్లాలో తిరిగిన వాడిని కాదు. నేను సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంటే మా నాన్నగారు ఎప్పుడు అనుకునేవాడు, ఎందుకు ఈ కష్టాలు నాకు వచ్చాయి? ఎందుకంటే వారికి ప్రేమ వివాహం, చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మా అమ్మని. 6 నెలల్లో మీ భార్య చనిపోతుందని చెప్పేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు. ప్రతిరోజు అడిగేవాడు, దేవుడా సూర్యోదయం కాకుండా చూసుకో ప్లీజ్. ప్రతిరోజు ఆ భగవంతుని కోరుకునేవాడు. బట్ దట్ ఈస్ గాడ్స్ విల్, అది మన చేతుల్లో లేదు. ఆవిడ చనిపోయారు అప్పుడు నాకు 5 సంవత్సరాలు. సో నేను పెరుగుతున్న కొద్ది తల్లి ప్రేమ ఏంటో నాకు తెలియలేదు, కానీ పెరుగుతున్న కొద్ది తెలిసింది తల్లి ప్రేమ అంటే ఏంటో, ఎలా ఉంటుందో. 10వ తరగతికి వచ్చాను. నాకు 2 అక్కలు, వివాహం అయిపోయింది వాళ్ళిద్దరు. 10వ తరగతికి వచ్చినప్పుడు మా నాన్నగారు గుండెపోటుతో చనిపోయారు. అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఎన్నో ఇబ్బందులు అడ్డంకులు ఎదుర్కొన్నాం, ఎన్నో అవమానాలు పడ్డాం. సొసైటీలో తల్లిదండ్రులు లేకపోతే చాలా తక్కువగా చూస్తారు, అది నేను అనుభవించాను. కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా కూడా, అయ్యో మీకు అమ్మనా లేదా, జాలి. ఐ డోంట్ వాంట్ దట్. నేను అంటాను, మీరు ఎందుకంటే జాలిపడతారు, నాకు ఆ భగవంతుడు ఉన్నాడు, మీరెవరికి నాకు బాధపడతాను అంటాను. ఆయనకు మించిన వారికి ఎవరు లేరు, సో మీరెవరికి నాకు బాధపడటానికి ఎప్పుడు అనేవాడిని. కాకపోతే పెరుగుతున్న కొద్ది ఇబ్బందులు ఎక్కువై ఆర్థికంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేను కాలేజ్లో చదువుకోవటానికి ఈవెన్ 100 రూపాయల కోసం నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు అంకుల్ నేను ఫీజు కట్టుకోలేకపోతున్నాను, ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా, అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ నేను దేవుడికి దూరం అయిపోవడం మొదలైంది. ఎందుకంటే నేను ప్రాబ్లమ్స్ తప్ప దేవుడి గురించి ఆలోచించడం మర్చిపోయాను. ఆ ప్రాబ్లమ్సే నాకు కనిపించాయి, దేవుడు కనిపించలేదు. ఏంటి, ఎందుకు నా లైఫ్లో ఉంది? మా అక్క వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లైఫ్లో. 2 ఆడపిల్లలు ఒంటరిగా ప్రపంచంలో ఉండాలంటే చాలా కష్టమైంది. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా కూడా ఒక చిన్న చూపు, వాళ్ళని ఫిజికల్గా యూజ్ చేసుకుందాం అని చెప్పే తప్ప వేరే ఆలోచన లేకుండా చాలామందికి ఎన్నో పాపం చాలాసార్లు బాధపడ్డాము. మేము ఒక రోజైతే దేవుడి నుంచి ఎప్పుడైతే మేమందరం దూరంగా వెళ్ళిపోయామో, మేమందరం చచ్చిపోతామని అనుకున్నాం. 3 కలిసి పురుగుల మందు తాగేసాం. ఎందుకంటే ఆ సమయంలో మేము దేవుడిని తలుచుకోలేదు, మా బాధల్ని తలుచుకున్నాం.
అదే ఆ దేవుడిని తలుచుకొని ఉండి ఇలా జరిగేది కాదు. పురుగుల మందు తాగేసి హాస్పిటల్లో ఉన్నాం. భగవంతుడికి ఇష్టం లేదు, మేము కావాలి. ఎస్, ఏదో ఒక రోజు నన్ను వాడుకుంటాడని చెప్పి భగవంతుడు ఇవాళ నన్ను బతికించాడు, మా అక్క వాళ్ళని బతికించాడు, నా కుటుంబాన్ని బతికించాడు. ఆ సంఘటన తర్వాత మళ్ళీ మేము అన్నాం, దేవుడా చాలా తప్పు చేశావు, నువ్వు చెప్పిందే ఇంక మేము చేస్తాం, నీ మాట కాదంటూ మేము ఏది చేయం. ఈ రోజైతే మేము ముగ్గురం కలిసి కట్టి దేవుని వాక్యం, దేవుని మాట నమ్మేమో, అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు చెడు జరగలేదు. నేను ఎప్పుడు అంటున్నాను, ఎక్కడో చనిపోయిన వాడిని తీసుకొచ్చి 9 కోట్ల మందిలో నన్ను హీరో చేశాడు. ఆ దేవుడు గొప్పతనం చూడండి. ఎంతోమంది ఉన్నారు, కానీ ఆయనకు తెలుసు ఆయన మీద నాకున్న ప్రేమ. కేవలం నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, దేవుడు ఎప్పుడు మనలో అడిగేది ఒకటే, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించండి, నీకు కావాల్సిందంతా నేను ఇస్తాను. 1000 ప్రదక్షిణాలు, చెప్పులు లేకుండా కొండలెక్కి తినకండి, ఇది చేయండి అది చేయండి, ఏం అడగడు దేవుడు, కేవలం నీ ప్రేమ. నన్ను అడగండి, నేను ఏదైనా ఇస్తాను. నన్ను అడిగండి, నా దేవుణ్ణి నేను అడిగండి, నాకు అన్నీ ఇచ్చేది. నేను ఒకటే అంటాను, నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన ముందు ఏ కష్టం పనికిరాదు. అంత నమ్మకం నాకు ఆ భగవంతుడి మీద ఉంది. ఆ నమ్మకమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్. నేను ఎప్పుడు ఏడ్చేవాడిని, ఏంటి నా జీవితంలోని ఇంతే నా దేవుడా, ఒరే పిచ్చి కదవా, నీ తల్లిదండ్రులు చనిపోయాలని బాధపడుతున్నావు, నీ దగ్గర డబ్బులు లేదని బాధపడుతున్నావు, నీకు ఉద్యోగం లేదని బాధపడుతున్నావు, నువ్వు ఏం చేయలేకపోతుందని బాధపడుతున్నావు. వాటి కోసమే కదరా నీ కోసం నేను చనిపోయాను, ఇక్కడ కాదురా ఆ పరలోకంలో కోసం గురించి ఆలోచించండి భగవంతుడు నాకు చెప్పాడు. ఇదంతా టెంపరీ అండి లైఫ్లో. అప్పుడు రియలైజ్ అయ్యాను, వెన్ ఐ వాజ్ ఇన్ గాడ్ ఐ రియలైజ్డ్, మా మదర్ కాదు, మా ఫాదర్ కాదు, ఆయన చేసిన త్యాగం ఏ త్యాగం ముందు పనికిరాదు. చాలా గొప్ప త్యాగం. నా తల్లిదండ్రుల కోసం కూడా ఆయన త్యాగం చేసేది. ఇవాళ నేను వాళ్ళు ఇక్కడ చనిపోయారని బాధపడుతున్నాను, కానీ అక్కడ ఎంత సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఐ థ్యాంక్ గాడ్ రియల్లీ. నాకు ఇలాంటి దేవుడు దొరికినందుకు నేను ఇంకా మాటల్లో కూడా చెప్పలేదు. నేను ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను. అండ్ ఇలాంటి దేవుడిని